శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి కొలువు తీరిన ఈ క్షేత్రము ఒక ప్రశాంత సుందర అరణ్య ప్రాంతం. ఈ ఓంకారము కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో బండి ఆత్మకూరు మండలంలో ఉంది. ఈ క్షేత్రానికి ఒక పురాణ గాథ ఉందండి. అదేంటంటే సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుడు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాళ్ళు వివాదానికి దిగారట. అప్పుడు వారిద్దరి మధ్య ఒక లింగాకారంలో అగ్ని ఉద్భవించిందట. ఎవరు అనే ఆశ్చర్యానికి లోనైన వారికి ఆ లింగం నుండి మీ ఇరువురిలో ఎవరైతే నా ఆది అంతాలను చూసి వస్తారో వారే గొప్ప అన్న మాటలు వినపడ్డాయట. ఇక్కడ చూస్తున్నారా, మనము నంద్యాల నుండి ఓంకారానికి వెళ్ళేటప్పుడు తెలుగు గంగ ఉందండి. ఇక్కడ దూరంగా కొండలు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మేము ఆ కొండ అంచుకు వెళ్ళాము. మీరు చూస్తూ ఉండండి, మేము ఎలా వెళ్ళాము అనేది మీకు తెలుస్తుంది. ఆ మాటలు వినబడగానే బ్రహ్మేమో హంస రూపంలో పైకి ఎగురుతూ వెళ్ళాడు, విష్ణువేమో వరాహ రూపం దాల్చి భూమిని తులుచుకుంటూ వెళ్ళాడు. కానీ వాళ్ళు ఆది అంతాలనైతే కనుక్కోలేకపోయారు. అప్పుడు శ్రీహరి వచ్చి తన ఓటమి ఒప్పుకున్నాడు. కానీ విధాత మాత్రము తాను లింగ అగ్రభాగం చూశానని దానికి సాక్షిగా మొగలి పువ్వును చూపించాడు. అసత్యం చెప్పినందుకు బ్రహ్మకు ఎక్కడ కూడా భూమి మీద ఆలయాలు ఉండవని, అలాగే మొగిలి పువ్వు పూజకు పనికిరాదని శివుడు శపించాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత తొలిసారి ఓంకారనాదం ఉద్భవించినది ఇక్కడే కావడం వల్ల ఈ క్షేత్రానికి ఓంకారం అన్న పేరు వచ్చిందని స్థానికుల నమ్మకం. ఈ ఆలయానికి సమీపంలో అవధూత శ్రీ కాశీనాయన ఆశ్రమం ఉన్నది. ఓంకార క్షేత్ర సందర్శనార్థం వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నప్రసాదం లభిస్తుంది ఈ ఆశ్రమంలో. ఈ ఓంకార క్షేత్రంలో వివాహాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా వివాహానికి వచ్చిన వాళ్ళు కూడా ఈ కాశీనాయన ఆశ్రమంలో భోజనాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనమైతే ఓంకార క్షేత్రంలో ఉన్నాము. గుడిలో కూడా ఎంటర్ అయ్యాము. ఇక్కడ వీళ్ళు టికెట్ తీసుకోమని చెప్తున్నారు. నేను వెళ్ళి టికెట్స్ తీసుకున్నాను. మనిషికి 10 రూపాయల చొప్పున ఇక్కడ టికెట్లు ఉన్నాయి. ఇక్కడ కోనేరు కూడా కనిపిస్తుంది చూడండి. నీళ్లు కూడా బాగా తేటగానే ఉన్నాయి. అయితే నీళ్లు ఎక్కువగా లేవు. వర్షాలు పడినా కూడా ఎందుకో మరి ఈ కోనేరులో నీళ్లు కనిపించలేదు. మనము ఇప్పుడు గర్భగుడి దగ్గరికి వెళ్తున్నాము. గర్భాలయంలో సదాశివుడు లింగ రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఆ ప్రక్కనే అమ్మవారి సన్నిధి కూడా ఉంటుంది. ఇప్పుడు మన ప్రయాణము ఆ కొండ మీదకి. అది చాలా హైట్లో ఉంటుంది. అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడికి వెళ్ళేటప్పుడు మనకు ఆ పక్కనే గోశాల కనిపిస్తుందండి. ఇప్పుడు మన ప్రయాణం అయితే మొదలైంది. ఇది కూడా ట్రెక్కింగే అనుకోవచ్చు. పెద్ద పెద్ద బండరాళ్ళ మధ్య, స్టెప్స్ మధ్య చాలా కష్టపడి వెళ్ళామండి. సుమారుగా 500 పైనే ఉంటాయి అనుకుంటున్నాను స్టెప్స్. ఒక రకంగా చెప్పాలంటే తిరుపతి కొండ తర్వాత ఇదే అని అనిపించింది నాకు. చాలా కష్టపడి ఎక్కాంలేండి. బాగా కాళ్ళు అయితే నొప్పులు పుడుతున్నాయి మాకు తిరిగి వచ్చిన తర్వాత. ఇంకా మీరు చూడండి ఈ ప్రయాణంలో పదనిసలు. ఈ రోడ్డే లేదు. అయిపోయినట్టున్నాయి రామా.
కాదా అట్లా. ఏమా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓంకారంలో ఉన్నాము. ఓంకారంలో కింద లింగ రూపంలో ఉన్న ఈశ్వరుని దర్శనం చేసుకొని ఇప్పుడు ఇట్లా చిన్నగా స్టెప్స్ ఎక్కుకుంటూ పైకి పోతున్నాము. పైన కొండ మీద వెంకటేశ్వర స్వామి గుడి ఉందంట. నేనైతే ఇంతవరకు చూడలేదు, ఇది ఫస్ట్ టైం నేను వెళ్ళడము. దీనికి ఇది చెప్పాలంటే రెండవ తిరుపతి అని అనుకోవచ్చు. స్టెప్స్ అయితే అలా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి స్టెప్స్ ఎలా ఉన్నాయో. చాలా అంటే హైట్లో కట్టేస్తున్నారనమాట ఈ స్టెప్స్. అంటే ఒక గోడ ఉంటే గోడ మీద స్టెప్స్ కడితే ఎలా ఉంటుందో అట్లా ఉంది అనమాట. ఇక్కడ ఈ స్టెప్స్ చూస్తుంటే మీరు చుట్టూ చూస్తే పెద్ద లోయ కనపడుతుంది. ఇప్పుడు మనం నల్లమల్ల అడవుల్లో ఉన్నాము. నల్లమల్ల అడవుల్లో ఉంది ఈ ఓంకారం అనేది. రండి పైకి వెళ్దాము. అబ్బా, అవుననుకో. తీసిన అటుకెళ్ళి పోదునా. ఇది అది కైలాసం, ఇది వైకుంఠం అంట. స్పీడ్ కదా. దా కమాన్ మాత. ఇట్లా వస్తాయా వెహికల్స్? ముందు ఎన్నో కష్టాలు దాటుకుంటూ కష్టపడి పైకి వచ్చేసామండి. బాగా కాళ్ళు నొప్పులు పుట్టేశాయి. బాగా గుండ్లు ఉన్నాయి కదా, ఆ గుండ్ల మధ్య రావాలంటే మాత్రం కొంచెం ఇబ్బంది అనిపించింది. అయితే ఇక్కడ మా మరిది కొడుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. దగ్గర ఇంకొచ్చేసామంటూ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసుకుంటూ మాకు ఆ కష్టం అనేది తెలియకుండా తీసుకొచ్చాడు. ఈ అబ్బాయేనండి మా మరిది కొడుకు. ఇంకా ఇక్కడ పైన వెంకటేశ్వర స్వామి ఉన్నారు అని చెప్పాను కదా. ఈ టెంపుల్ ఈ మధ్యనే కట్టించారంట. టెంపుల్ అయితే చాలా బాగుంది. టెంపుల్ ముందు అంటే
ఇక్కడ వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నారు కదా, ఆ వెనక భాగాన అమ్మవారు ఉన్నారు. అంటే ఒకటే శిలకు ఆ విధంగా చెక్కారంట. ముందు వైపు అయ్యవారిని, వెనక వైపు అమ్మవారిని ఈ విధంగా చెక్కారంట. ఇది గుడి అయితే చాలా బాగుందండి, చూడాల్సిన గుడి. నాకు తెలిసి ఈ రోడ్డు ఎప్పటికీ ఇలాగే ఉండదని అనిపిస్తుంది. ఒక 10 సంవత్సరాల లోపలే దానికి ఏమైనా రోడ్డు మార్గం అయితే చేస్తారేమో, అప్పుడైతే చాలా ఈజీగానే రావచ్చండి ఇక్కడికి. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా భోజనాలు పెడుతున్నారు. ఈ కాశీనాయన ఆశ్రమాలు ఎక్కడ ఉంటే అక్కడ మాత్రము చక్కగా భోజనాలు పెడతారండి. కాశీనాయన సంకల్పమే అది. ఈ కొండలు నల్లమల్ల ఫారెస్ట్ అంటారమ్మా. శ్రీశైలం అవతల నుంచి కూడా తిరుమల వరకు మీకు ఆదిశేషుని రూపంలో సర్పంలాగా ఉంటాయి ఈ కొండలు. ఈ కొండలలో అహోబిలము, మహానంది, గుళ్ళ బ్రహ్మేశ్వరము, ఇలాంటి ఇంకా తెలియనేటి క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఈ నల్లమల్ల ఫారెస్టులో జ్యోతి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేవాడు కాశీనాయన. ఆయన ఇక్కడ పడుబాటు అయిపోయిన గుడిని పునరుద్ధరణ చేసినాడు. కోనేరు శుభ్రం చేపించి ఇక్కడ అన్నదానం జరుగుతుంది అని ఆయన సంకల్పం చేసి మళ్ళా పునరుద్ధరణ చేసినారు ఈ గుడిని. ఇక్కడ కామాక్షి అమ్మవారు కొలువై ఉన్నారండి. ఈ అమ్మవారు మనల్ని చూస్తున్నట్లుగానే ఉంటుంది. అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ మన మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత నంద్యాల చుట్టుపక్కల అంతా కూడా కాశీనాయన ఆశ్రమాలు చాలా ఉన్నాయి. ఇక్కడ విరివిగా ప్రజలందరూ కూడా ధాన్యాలు అవన్నీ కూడా ఈ కాశీనాయన క్షేత్రానికి పంపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా ఈ విధంగా సుభిక్షంగా ఉండడానికి కారణము ఆ ఇచ్చి పుచ్చుకోవడాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. ప్రజలు ఇలా ఇస్తున్నారు. ఈ విధంగా ఆ మంచితనంతో చేయడం వల్లనే అక్కడ వర్షాలు అవన్నీ కూడా బాగా రావడము, తర్వాత నీళ్లు అన్నీ కూడా పుష్కలంగా ఉండడము, ఇవన్నీ కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనేది ప్రకృతిలో మమైకమై ఉందని నా అభిప్రాయము. అందుకనే నంద్యాల చుట్టుపక్కల కూడా ఎప్పుడు కూడా సుభిక్షంగానే ఉంటుంది పచ్చటి పొలాలతో. మీరు నా వీడియోలో చూస్తే మీకు తెలుస్తూనే ఉంటుంది. మనం వెళ్ళే ఆ రోడ్డుకు ఇరువైపులో కూడా పచ్చగా కనిపిస్తుంటుంది. చూడండి, ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. అదే నిదర్శనము. తిరుగు ప్రయాణం మొదలైంది. తిరుగు ప్రయాణం అయితే కొంచెం ఈజీగానే అయిపోయింది. అంత డౌన్కి ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా రావచ్చు. అతను చూడండి, మనం నడవడమే కష్టం అనుకుంటే భుజాల మీద తన 2 పిల్లలను మోసుకొని పోతున్నాడు. దగ్గరకు వచ్చినావా? ఈ దారి చూస్తుంటే ఈ దారిలో ఎవరు వెళ్ళరేమో, మనమే వెళ్తున్నామేమో అన్నట్లు అనిపిస్తుంది. నిజంగా చాలా అలసిపోయినాము. కాళ్ళు అయితే వణుకులు తీస్తున్నాయి అసలు. ఫ్రెండ్స్ అందరికీ కూడా ఓంకార దర్శన ప్రాప్తిరస్తు. కీప్ వాచింగ్ మీ సీమ బిడ్డ. నేను మన ఛానల్ నేమ్ మార్చానండి.